అంశం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టో పెట్టింది, ఉద్యమకారులకు న్యాయం చేస్తాను నేను అని చెప్పేసి. మహిళలకు కూడా అనేక రకాల 6 గ్యారెంటీలను తీసుకురావడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలను కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా సీఎం గారు మాట ఇవ్వటం జరిగింది. మరి ఇప్పటి వరకు కొన్ని మాత్రమే అమలవుతున్నాయి, ఇంకా అమలు కావాల్సినవి చాలా ఉన్నాయి. ఏదైతే మహాలక్ష్మి గృహలక్ష్మి పని 2500 పథకం తీసుకొచ్చారు, అది ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇంకా అమలు కాలేదు. మరి ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి అడగకుండానే సీఎం గారు మేనిఫెస్టో పెట్టి మరి అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులను గుర్తించినట్టుగా గుర్తించి మళ్ళీ ఉద్యమకారుల కోసం ఎక్కడ కూడా మాట్లాడిన దిక్కు దివానా లేదు. కాబట్టి తెలంగాణలో ఏదైతే ఆశకి తెచ్చుకుంటున్నామో, మరి కేసీఆర్ తన సొంత కుటుంబం కోసమే పరిపాలన చేసుకున్నాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రయత్నాలు అదే విధంగా అదే దారిలో వెళ్తూ ఉంటే ప్రజలు ప్రశ్నించడానికి చాలా ముందుకు వస్తున్నారు. ఇదే సంగారెడ్డి ప్రాంతంలో చాలా కంపెనీలు ఉన్నాయి, కొన్ని ఏళ్ల నుంచి కంపెనీలు నడుస్తున్నాయి, అందులో కార్మికులు పనిచేస్తున్నారు. కానీ కంపెనీలు పెట్టే ముందు ఈ కంపెనీ వల్ల ఎలాంటి నష్టం ప్రజలకు జరగదు, హాని కలిగించదు అని చెప్పేసి వాళ్ళ పేపర్లో రాసుకొని కంపెనీలను స్టార్ట్ చేసిన అరవింద కంపెనీ కానీ ఇలాంటి కంపెనీలు ఒక 2 ఎకరాలు 3 ఎకరాల్లో మొదలు పెట్టిన కంపెనీలు ఈరోజు 200 దాకా ఎకరాల్లో కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ పరిస్థితి ఏమైంది? భూగర్భ జలాలు అనేది కలుషితమైనవి. ఎందుకంటే ఆ కంపెనీలో వచ్చిన వ్యర్థాలన్నిటిని కూడా భూమిలోకి పంపిస్తున్నారు. ఈ కలుషితం వల్ల గ్రామంలో ఉన్న ప్రజలకు క్యాన్సర్ విపరీతంగా వచ్చింది. దురదలు వాళ్ళు పరిస్థితి అంటే పిల్లలు పుట్టలేని పరిస్థితి, మహిళలు పీరియడ్స్ టైం కూడా రాకపోవడం అనేది, ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తనట్టుగానే మరి ప్రవర్తిస్తుంది. మరి రాబోయే ఇంకా 3-4 సంవత్సరాల్లో కలుషితం సంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల కలుషితం జరిగి మనిషి పట్టుకోలేనట్టు తాగలేని పరిస్థితిలో చనిపోయే ప్రమాదం ఉన్నదనేది మీకు అందరికీ నేను చెప్తున్నాను. ఇది నేను కాదు, సైంటిస్టులు చెప్తున్నారు. సైంటిస్టుల దృష్టిలో ఇవి చాలా అంశాలు ఉన్నాయి. సైంటిస్టులు గ్రామాలకు వచ్చి వాళ్ళు గ్రామాల్లో చైతన్యం కూడా చేస్తున్నారు. దీని మీద మేము కనీసం 5-6 నెలల నుంచి గతంలో కూడా టీజేసీ పార్టీగా జేఏసీగా కూడా చాలా గ్రామాల్లో కోదండరాం సార్ తిరిగి గ్రామాల పరిస్థితిని కూడా కంపెనీల గురించి హెచ్చరించి తెలియజేసినా కూడా గ్రామాలు ఉద్యమాలు చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలను కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులను ఒకరిద్దరిని కొనుక్కొని వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని నీరు కానేసే పరిస్థితిలో తీసుకొచ్చారు. కానీ ఇది ఒక్కరి సమస్య కాదు, ఇది తెలంగాణ ప్రజల సమస్య అందరికీ ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో మాత్రం రోగాలతోటే మనుషులం చనిపోతాం. పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాల మీద ముందుకొచ్చి ఈ ప్రతి ఒక్కరిని కూడా కంపెనీల గురించి మనందరం పొల్యూషన్ తగ్గించే విధానంలోకి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఎజెండాగా మనం తీసుకోవాలి. ఎజెండాగా తీసుకొని మనం గుర్తించి చేస్తే కనుక పొల్యూషన్ కంట్రోల్ అయితే మనుషులు బ్రతుకుతారు, వ్యవసాయాన్ని బతికించుకుంటాం. వ్యవసాయం లేకపోతే మనకు 5 చేతుల అన్నం తినడానికి బువ్వ లేదు. మరి బువ్వలేని పరిస్థితిలో ఆకలికి అలమటిస్తూ మనం కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితిలోకి రాబోయే కాలం ఉంది. ఈ పూటకి ఒక పూట తిండి పూట గడిచింది లెక్క కాదు. రాబోయే కాలానికి కూడా రాబోయే మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును మనం కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు ఒక తీర్మానంగా ముందు పెట్టడం జరుగుతుంది. మరి అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు తొలియారెడ్డి గారికి ధన్యవాదాలు.